అభిషేకం చేసుకొని ప్రశాంతంగా ఉండిపోయాడు భర్త. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ కాలంలో లేటెస్ట్గా మనం చూసాం కుక్కర్లన్నా ఫ్రిడ్జర్లన్నా డ్రమ్ములన్నా ఇలాంటి వస్తువులంటే ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి కావాల్సిన అమ్మాయిల అబ్బాయిలు అయితే భయపడిపోయి పెద్ద ఎత్తున అసలు పెళ్లి చేసుకోవాలంటేనే ఆలోచిస్తున్న పరిస్థితి. దాంట్లోకి నిన్నే సెల్ఫీకి సంబంధించి ఒక అంశం కూడా చేరింది. సెల్ఫీ అని తీసుకెళ్లి భర్తని ఒక నదిలో తోసేసింది ఒక భార్య. ఇప్పుడు ఏకంగా అస్సాంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. నేను చెప్పే విషయం మీకు నవ్వు రావచ్చు, కానీ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలని కొంత ఫన్నీ విషయాలను కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందనంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆయన పేరు మానిక్ అలీ. సో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి మానిక్ అలీ అస్సాం రాష్ట్రంలోని నల్సాడి అనేటువంటి ప్రాంతంలో ఉంటాడు. తన భార్య 2 సార్లు తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిందట. పాపం ఇంకా అమ్మాయి మంచిది, వాడిని చంపకుండా వదిలేసింది. ఆ భర్తతో వదిలేసి 2 సార్లు అటు లవర్తో లేచిపోవడంతో సరే పోనీలే, నాకు పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లల మొహం చూసైనా నా భార్యని మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పి అదే భార్యని నచ్చజెప్పి బుజ్జగించి మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు ఈ మానిక్ అలీ. అయితే అయినా కూడా భార్య వినలేదు. ఇక 3వసారి మళ్ళీ వెళ్ళిపోవడంతో ఇక చాలమ్మా, నా ప్రాణాలను నేను కాపాడుకుంటా, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రాత్రి పడుకున్నాక కత్తితోనో రాత్రి నిద్ర మత్తులో ఉండగా మొహం పైన దిండు పెట్టో లేకపోతే పెద్ద బండరాయి వేసి చంపేస్తే అక్కడ సోనంలాగా ఇక్కడటువంటి తేజస్వర్ ఇష్యూలో ఐశ్వర్యలాగా అయిపోతానని చెప్పి భావించాడేమో బహుశా. అందుకే ఆయన ఏం చేశాడంటే పోతే పోనీ అని చెప్పి విడాకులకు అప్లై చేశాడు. విడాకులు వచ్చాయి. విడాకులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఇక ప్రశాంతంగా ఉంది, పీడ విరగడైందని చెప్పి భార్య విడాకులు వచ్చి భార్యతో తెగింపులు అయిపోయిన తర్వాత భార్యతో ఇక సంబంధం పోయిన తర్వాత 40 లీటర్ల పాలు తీసుకొని ఆయనంతన అభిషేకం చేసుకుంటున్నాడు. ప్రశాంతంగా ఉండిపోయినని చెప్తున్నాడు. బచ్చగయ్యా అనుకున్నాడు, ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్నాడు. నిజంగా నేను ఇక్కడ ఈ రీసెంట్ యాక్టివిటీస్ని, రీసెంట్ అంశాలని, ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్ని గుర్తుపెట్టుకొని ఆ దృష్ట్యా నేను ఆ మహిళని ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఏదో ఒక సెలబ్రిటీ ఒక హీరోని అనుకునే పొరపాటున ఆవిడే తన భార్య, ఆమెనే తన భార్య మానిక్ అలీ భార్య ఆమె. సో మానిక్ అలీకి భార్య నేను అప్రిషియేట్ చేస్తున్నా, నన్ను మీరు తప్పట్టకండి. నేను అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నాను అంటే పోనీ ఇంకా వాడిని ప్రాణం తీయలేదు. సోనంలాగా హనీమూన్కి వెళ్దామని చెప్పి అక్కడ ప్రాణం తీసి వదిలేసి వచ్చి తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళలేదు. తేజస్వర్ ఇక మహబూబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూలాగా తేజస్వర్ని హతమార్చినట్టుగా ఆ భర్తని హతమార్చలేదు ఇంకా భార్య. అప్రిషియేట్, ఆ భార్యని అభినందిస్తున్నా. తర్వాత ఇంకో ఘటనలో లాగా తన భర్తని చంపేటట్టుగా ఆ భార్య చంపలేదు. సో పోనీ ఆ ప్రాణం అయితే మిగిలింది. ఎటకేలకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే మరణాన్ని జయించి వచ్చినటువంటి ఒక యువకుడే, మరణాన్ని జయించి వచ్చినట్టుగానే భావించాలి. 2 సార్లు లేచిపోయింది, తీసుకొచ్చాడు, నా పిల్లల కోసం ఉంచుకోవాలనుకున్నాడు, తన పిల్లల కోసం ఉంచుకోవాలి, తన పిల్లల దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు. అయినా కూడా తను మారకుండా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక విడాకులకు అప్లై చేశాడు. విడాకులు కూడా వచ్చాయి. దీంతో ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా పీడ విరగడని చెప్పి 40 లీటర్ల పాలతోని పాలాభిషేకం చేసుకుంటున్నాడు. నిజంగా మృత్యుంజయుడే, ఒక రకంగా మృత్యుంజయుడిగానే భావించాలి. రీసెంట్గా జరుగుతున్న ఘటనలన్నీ కూడా ప్రజల్ని పెళ్ళి అంటేనే భయప్రాంతలకు గురి చేస్తున్నాయి. ఒక కుక్కర్ చూసినా, ఒక డ్రమ్ చూసినా, ఒక హనీమూన్ అన్నా, నిన్న ఏకంగా ఒక మహిళ తమిళనాడు దగ్గర, కర్ణాటక దగ్గర, బహుశా కర్ణాటక రాష్ట్రంలో సెల్ఫీ కూడా లిస్టులోకి చేరిపోయింది. సో ఈ రకంగా ఈ కుక్కర్ల పేరు చెప్పినా, డ్రమ్ముల పేర్లు చెప్పినా, ఫ్రిడ్జర్ల పేరు చెప్పినా, హనీమూన్ పేరు చెప్పినా, లేకపోతే అమ్మగారింటికి వెళ్దామని చెప్పి దారి మధ్యలో ఏదైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా ప్రజలంతా వరికిపోతున్నారు. అరే ఎదురుగా ఉన్నది ఎవడు వాడు వస్తుంది ఎందుకు. నిజంగా మీకు నవ్వు రావచ్చు నేను చెప్పేటువంటి మాటలతోని, కానీ డెఫినెట్గా ఆ మానిక్ అలీ ఒక మృత్యుంజయుడే, ఒక మృత్యుంజయుడు. పీడ విరగడైందని చెప్పి 40 లీటర్ల పాలతో పాలాభిషేకం చేసుకున్నటువంటి ఆ అద్భుతమైన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ సంఘటనలో ఆ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా కామెంటరీగా ఆయన సెటర్లు వేస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. అస్సాం నల్సాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాం రాష్ట్రం నల్సాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 సార్లు
లవర్తో లేచిపోయిందట భార్య. నేను ఇక్కడ ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నా. మీరు అనుకుంది ఇబ్బంది పట్టొచ్చు, నన్ను కామెంట్ చేయొచ్చు కూడా. బికాస్ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే ఆ సోనంలాగా మారిపోయి భర్తను చంపలేదు, రాజా రఘువంశలాగా చంపలేదు. ఇక్కడ ఐశ్వర్యలాగా మారిపోయి తేజస్వరిని హతమార్చలేదు, ఇంకో చోట డ్రమ్ములో పెట్టి హతమార్చలేదు, ఫ్రిడ్జ్లో ముక్కలు కింద నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి దాన్ని కుక్కలకు నక్కలకు వేయలేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో హైదరాబాద్ కుక్కటిపల్లి కూడా ఘటన చోటు చేసుకుంది. లవర్ని చంపి బ్యాగుల కుక్కి అక్కడ అటువంటి విధంగా చేయలేదు. సో పాపం ఆ లవర్తో వెళ్ళిపోయింది, రమ్మనగానే తన భర్త మాట విని వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోవడం అంతే. నువ్వు వద్దమ్మా, నీ కథొద్దు, నీ పీడ విరగడైపోయిందని చెప్పి డైవర్స్కి అప్లై చేసి డైవర్స్ తీసుకున్నారు. సో మృత్యుంజయుడు ఆ మాణిక్ అలీ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆయన మాట ఏం মাట్లాడారో చూద్దాం. আজিৰ পৰা মই মুক্ত মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰ পৰা মই মুক্ত গাখীৰেদি গা ধুইছো মানিকালি বলেবাৰ 3 নম্বৰ কানবা ছোৱালী আছিল লগত লৈ গৈছি মোৰ মাইকী গুচি যোৱাৰ কাৰণে বেলেগৰ লগত পৰীক্ষা কৰি গুচি গৈছি দুবাৰ গৈছি অসুবিধা হৈ আছিল মই গুচি যোৱাৰ কাৰণে 40 লিটাৰ গাখীৰ দিলো দুবাৰ বিছেত আইনতো বাজে আজিৰ পৰা মই মুক্ত মাইকী গুচি যোৱাৰ কাৰণে মনত বুজা হৈ আছিল মাইকীটো গুচি যোৱাৰ কাৰণে আজিৰ পৰা মই মুক্ত গাখীৰেদি গা ধুইছো মানিকালি বলেবাৰ 3 নম্বৰ কানবা ছোৱালী আছিল লগত লৈ গৈছি মোৰ মাইকী গুচি যোৱাৰ কাৰণে বেলেগৰ লগত পৰীক্ষা কৰি গুচি গৈছি দুবাৰ গৈছি অসুবিধা হৈ আছিল মই গুচি যোৱাৰ কাৰণে అబ్బబ్బబ్బా ఆ భర్త ఆనందం చూడండి. ప్రాణాలైతే దక్కాయి, ఏదేమన్నా కానీ ఇక ఆ మహిళ ఉంటుందా పో తర్వాత సంగతి, కానీ నా ప్రాణాలైతే దక్కాయి. నా కూతురు కోసం 1-2 సార్లు లేచిపోయినా కూడా తీసుకొచ్చుకున్నా, నాతో పాటే ఉన్నది. మళ్ళీ వెళ్ళిపోతానంటే ఇక వెళ్ళిపోయి నేను విడాకులు అప్లై చేసుకున్న, విడాకులు అయితే వచ్చేసాయని చెప్పి ప్రశాంతంగా పాలాభిషేకం చేసుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూసారు కదా. నా ప్రాణం అయితే దక్కింది. మీరు కామెంట్ చేయండి, నిజంగా ఇటువంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయంటే. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నా, తన పేరేందో బయటకు రాలేదు, కానీ మాణిక్ అలీ భార్యని అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు పోతే పోయావుగా అమ్మ, నీకైతే నీకు ఆ అబ్బాయి నచ్చాడు, ప్రేమించావు, ఆయనతో పోతావా, అక్కడ వెళ్ళిపోయి ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ అనవసరంగా ఒక అమ్మాయికుడు ప్రాణమే తీయకుండా వదిలేసావు, ఆ మాణిక్ అలీ ప్రాణం చేయకుండా వదిలేసావు. నీకు డెఫినెట్గా ఆ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు సోనం ఇన్స్పిరేషన్ తీసుకోలేదు, ఇక్కడ ఐశ్వర్య ఇన్స్పిరేషన్ తీసుకోలేదు, ఇంకో చోట ఇంకొకరు ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. నువ్వు నిజంగానే నాకు నచ్చలేదని చెప్పన్నావు, వెళ్ళిపోయావు. 2 సార్లు పోయినా కూడా భర్త కూడా పాపం తన కన్న కూతురు కోసం, తన కూతురుకు ఒక తల్లి కావాలి కదా, అందుకే తీసుకొచ్చుకున్నాడు. అయినా కూడా వెళ్ళిపోయింది, విడాకులు అయిపోయాయి, తర్వాత పాలాభిషేకం జరిగింది. మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, బోడపాటి శరత్ అంట. ఆయన ఏమంటున్నారంటే, నిజంగా మీకు ఇది కామెడీగా అనిపించవచ్చు, బట్ నిజంగా ఇది జరిగిన సీరియస్ సంఘటన. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, ఇక్కడ షోరూమ్ బండ్లు లేవు, అన్నీ సెకండ్ హ్యాండ్లే, ఆయన కామెంట్ ఇది. తర్వాత దీక్ష ఎడిగా అంట, ఏంటో ఈ సమాజం. తర్వాత నెక్స్ట్ లెర్న్ విత్ వికేశం అంట, ఆయన కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ నేను చెప్పదలుచుకోలేదు, బికాజ్ ఆయన చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా చూడండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీరు కామెంట్ చేయండి. మనం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ ఇష్యూస్లో చాలా సంఘటనలు, మళ్ళీ చెప్తున్నాను, కుక్కర్ ఘటన చూసాం, డ్రమ్ముల్లో చూసాం, ఫ్రిడ్జ్లో చూసాం. మన పురాగా మనుషుల్ని నచ్చకపోతే పెళ్లి చేసుకోవడం వదిలేయండి, పెళ్లి చేసుకొని వారిని హతమార్చాలి. భార్యల్ని భర్తలు హతమారుస్తున్నారు, భర్తల్ని భార్యలు కూడా హతమారుస్తున్నారు. కొత్త స్టైళ్ళు. ఈ కుక్కర్ అనగానే మనం బేసిక్గా ఒక మటన్ ఉడికించుకోవడానికో, లేకపోతే ఆ పప్పులకో, లేకపోతే వీటికి వంటల కోసం వాడుతుంటాం. మనుషులు ఉడకబెట్టడం చూసామా, కొత్తగా కుక్కర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డ్రమ్ములు అంటే ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ వాటర్ పట్టుకోవడం కోసం